వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. ముందుగా ఈరోజు మనం తనూజ గురించి మాట్లాడాలి, అలాగే తను ఆడిన గేముల గురించి మాట్లాడాలి, అలాగే ఇమ్ము ఆడిన గెలిచిన గేముల గురించి మాట్లాడాలి. నిన్న నిన్న నైట్ ఏం జరిగింది? నిన్న మిడ్ నైట్లో చాలా జరిగాయి. తనూజ అనవసరంగా మన డిమాన్ పవన్ని ఓ రేంజ్లో ఫ్లిప్ అయింది, ఒక రేంజ్లో ఆడుకుంది, తన అసహనం చూపించింది అని అందరూ నిన్న నైట్ చెప్పారా? అన్నారా? ఈరోజు 2 గేమ్లు గెలవగానే తనూజ గ్రేట్, తనూజ గ్రేట్, తనూజ గ్రేట్. ఆమె ఎప్పుడు గ్రేటే కదా. మీరు తెలియక తన మీద విషయం కక్కుతున్నారు వీళ్ళంతా. తనూజ ఆడలేక ఏ గేమ్ పెట్టినా గెలవగలదు, ఆ అమ్మాయికి ఆ ధైర్యం ఉంది. మిగతా వాళ్ళకు ఉంటే రమ్మను. మళ్ళీ డీమాన్ పవన్తో ఆడి గెలవడం అంటే సామాన్యమైనదా? డీమాన్ పవన్తో ఎవరు ఆడాలనే భయపడతారు. ఈమె సింహం, పులి కూడా కాదు, సింహం. పులి కూడా భయపడుతుంది సింహానికి. నిజంగా తనూజ సింహము, సింగం అని చెప్పాలి. అలాంటి పవన్తో ఆడి గెలవడం అంటే ఇంకా వేరే లెవెల్. సుమన్తో ఆడి గెలిచిందంటే ఎవరైనా కానీ ఏదుందిలే సుమను చిన్నపిల్లోడిలాగా ఎవరైనా గెలుస్తారనుకో. డీమాన్ పవన్తో ఆడి గెలవడం అంటే సామాన్యమైందా? ఏ గేమ్ అయినా కావచ్చు అది. మనము ఇప్పుడు నిన్నంతా తనూజ అలా అర్చింది, ఇలా అర్చింది అని అన్న నోర్లన్నీ మళ్ళీ తనూజ చుట్టూ తిరుగుతున్నాయి. మీరు గమనించినట్టయితే తనూజ చుట్టూ తిరుగుతున్నారా? తనూజకి వీళ్ళు ఎంత బ్యాడ్ చేయాలని చూస్తే అంత గుడ్ అవుతుంది ఆమెకి. అది గుర్తుపెట్టుకోండి. అభిమానులు మాత్రం ఎక్కడా డల్ కాదండి. వాళ్ళ పిఆర్ బ్యాచ్ ఎన్నెన్నా లేపినా తనూజ లేస్తూనే ఉంటుంది. బంతి ఎంత గట్టిగా కిందికి కొడితే అంత పైకి వచ్చినట్టు మన తనూజ కూడా లేస్తుంది. చాలామంది, నేను నైట్ అప్పుడే చెప్పాను, నేను ఒక వీడియో కూడా చేసి పెట్టాను. కాకపోతే ఆ వీడియో చూసిన వాళ్ళకి చాలామందికి నచ్చదు. అదే తనూజ తప్పు చేసిందంటే తనూజ ఒక తప్పే కదా చేసిందంటావేనమాట. ఒక తప్పే కదా చేసింది. మరి వీళ్ళంతా చేసిన తప్పులతో పోలిస్తే ఒక తప్పే కదా ఆమె చేసింది. మన పవన్ అరవడం ఒకటే తప్పు. అదే మాట మంచిగా చెప్పచ్చు. అది కూడా మన ఇమానుయేల్ని కూడా తనకేమి డైరెక్ట్ నామినేట్, అతనికి ఓటు ఏమంటారు, ఇది నామినేట్ చేసింటే సరిపోయేది. ఆమెకి అసలు ఎవ్వడు మాట్లాడే కూడా లేకుండా ఛాన్స్ కాసుకున్నారబ్బా. తనూజ మీద కాసుకున్నారు. ఇప్పుడు గేమ్ ఆడతానే తనూజ సూపరు, బంపరు, సూపరు. ఏమి సూపర్ ఏమాడుతుంది అమ్మాయి. అబ్బా భీమంతో గెలిచిందంట. ఎంతైనా మా తనూజ అంటే కష్టకాలాల్లో ఒక్కడి గుర్తురాదే తనూజ. గెలిస్తేనే గుర్తొస్తుందా అందరికీ తనూజ? ఇప్పుడు గెలిచినప్పుడు ఎవడైనా వస్తాడు, ఓడిపోయినప్పుడు వెనకుండి వెన్ను తట్టి ముందరకు తోచేవాడు అభిమాని కావచ్చు, తను శ్రేయోభిలాషి కావచ్చు. రాత్రి జరిగిన డిస్కషన్ చూస్తే ఆమె ఫ్లిప్ అయిపోయింది. ఆమె పవన్ మీద ఏదో గ్రడ్జ్ పెట్టుకొని మాట్లాడుతుంది అంటుంది. ఆమె పవన్ మీద గ్రడ్జ్ పెట్టుకోలేదు. ఆమెకి ఎప్పటి నుంచి సరిపోలేదు పవన్ అంటే తెలుసా? రీతు వాళ్ళ అమ్మ వచ్చి తనూజకి చెప్పింది, నువ్వు అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో, నువ్వు ఉన్నావని ధైర్యంతో ఉన్నాను. ఆ మాటకు వచ్చి పవన్ మీద కూడా గట్టిగా నిలబడింది తప్ప పవన్ మీద ఎటువంటి ఆమెకు చెడు అభిప్రాయం లేదు. కొంతమంది అంటున్నారు ఇలా టచ్ చేసినప్పుడు ఆ గ్రడ్జ్ పెట్టుకొని ఈమె మాట్లాడుతుందని చాలామంది అంటున్నారు. కానీ అది కానే కాదు. ఏమన్నా ఉంటే రీతు మీద అభిమానం ఉండొచ్చు, లేదంటే ఇంకొకటి ఉంది తనూజ దగ్గర ఓడిపోతుందంటే అక్కడ అవతల ఎవడన్నా ఉన్ని కేర్ చేయదు. తన గేమ్లో తను గెలవాలనేది అదే కదా ఉండాల్సింది. గేమర్కి ఎవరికైనా కానీ గేమ్లో విన్ అవ్వడమే కదా కావాల్సింది. ఈరోజు అందరూ ఎలా టర్నింగ్ తిరిగినారు. పొద్దున ఇంకా ఎవడే కానీ వీడియోలు కూడా చూసిన వాళ్ళు లేడు. అవేటో లీగులు వచ్చినాయి, తనుజ గెలిచింది, సూపరు, బంపర్ సూపరు. ఎన్ని అదే మాట నిన్న ఎక్కడ పోయింది? నిన్న నైట్ అంతా మా ఆయన వచ్చి పడుతుంది కదా. ఇన్నాళ్ళు తప్పు చేయింది, ఒకసారి తప్పు చేస్తే దొరుకుతుంది, ఒక రవ్వ దొరికితే చాలు మన వాళ్ళకి. నా వీడియో చూడిపోండి, నైట్ కూడా నేను ఇదే మాట మీద ఉన్నా. కాకపోతే మాలాంటి వాళ్ళు మీరు ఎంకరేజ్ చేస్తే మాకు కొంత సపోర్ట్గా ఉంటుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా అభిమాని కానీ, నేను అభిమానము ఒకరి అభిమానం గురించి కాదు, ఎవరి గురించి అయినా మంచి ఉంటే మంచిగా చెప్దాం. మీరు కళ్యాణ్ అభిమానే, మాకు తనూజ అభిమానే, పవన్ అభిమానే కాదు, ఎవరు నిజాయితీగా ఉంటే వాళ్ళని చేద్దాం.
అనవసరంగా వాళ్ళ భజనలు చేసి వాళ్ళని ఊరక అంటే అప్పటికప్పుడు వాళ్ళని మాటలు మార్చే వాళ్ళని మనం నమ్మొద్దండి. ఒకరి మీద మీకు మంచి అభిప్రాయం ఉంది, దాని మీద స్టిక్ అని అయి ఉండండి. అభిమానులు కూడా అదే చెప్తున్నా నేను. తప్పులు చేయడం మనిషి మా సహజ సహజ గుణం. అది నువ్వు చేస్తావు, నేను చేస్తా, ఆడ హౌస్లో ఉన్న వాళ్ళు ఇంకా హెవీ వాళ్ళు ప్రెజర్లో ఉంటారు, వాళ్ళు చేయడంలో తప్పే కాదు. ఆమె అలా అరుస్తుందంటే ఆమె ఎంత మెంటల్గా తీసుకుంటుందో మైండ్కు మీరు ఒకసారి గమనించండి. నిన్న అదే తిట్టిన నోర్లు ఈ మళ్ళీ పొద్దున్నే 2 ఆటలు గెలవగానే నా తనుజ భజన చేయండి. మరి రాత్రి ఏమైందయ్యా మీ అందరికీ? రాత్రి ఏమైంది? ఒక్క నామినేషన్లోనే మారిపోతారా? మా అభిమానాలు మారిపోతాయా? ఒక అమ్మాయి కదా, అమ్మాయికి ఏమి తెలుస్తుందా బయట ఇలా జరుగుతుందని కూడా తెలియదు అమ్మాయికి. ఆ అమ్మాయి ప్రెజర్లో ఆమె ఉంటుంది. ఆ అమ్మాయికి బయట జరిగేది తెలిస్తే అప్పుడు ఫుల్ రిలాక్స్ అయిపోతుంది. నేను చూసుకుందానులే, నేను ఫస్ట్ సెకండ్ వస్తా కదా, అప్పుడు చూసుకుందానులే అని ఆమె నిమ్మలం అయిపోతుంది. కానీ అది తెలియదు. హేటర్స్ మాత్రం ఈ పిఆర్ బ్యాచ్ కాలని నిజంగా చెప్తున్నా, ఆ పిఆర్ బ్యాచ్ చేస్తున్న ఈ రచ్చ ఏదైతే ఉందో అబ్బబ్బబ్బబ్బా టూ మచ్. బయట చూస్తే అరే పాప అనిపిస్తుంది. చాలామంది జెన్యూన్ ఫ్యాన్స్ ఉన్నారు నాకు, నేను చూస్తున్నా కదా. ఎలా ఉన్నా వాళ్ళు పాపం వాళ్ళేమి లేదండి అదే పనిగా వచ్చి చెప్తారు కామెంట్స్లో. కొంతమంది అనుకుంటారు పిఆర్ బ్యాచ్ అని. ఆ పిఆర్ బ్యాచ్ వేరే, ఆ బ్యాచ్ మేము కనుక్కుంటాం ఎవరు కామెంట్స్ ఎలా ఉంటాయి అని. పర్సనల్గా వచ్చి సార్ మీరు చాలా బాగా నిలబడ్డారు, ఏది నిజమైతే దాని మీద నిలబడ్డారు, ఆ కామెంట్లు వేరే ఉంటాయి. మీరు గమనించండి. మనకు తెలియక ఎవరికి తెలియదని కాదు, అందరికీ తెలుసు ఎవరెలాంటి వాళ్ళు. కాకపోతే కష్టకాలాల్లో నిలబడ్డాడు వాడు. నేను చెప్తున్నది అభిమానుల గురించి బాగా గుర్తుపెట్టుకోండి. ఈరోజు సంజన మన తనుజ 2 గేమ్లు అయిపోతానే వస్తున్నారుగా, రేపు విన్ అయినా కూడా ఇలా వస్తారు. అది ఎవరైనా కావచ్చు, ఈరోజు తనుజ కావచ్చు, రేపు కళ్యాణ్ కావచ్చు. అదే కళ్యాణ్ రేపు పడిపోతే కళ్యాణ్ కూడా ఇలాగే మాట్లాడతారు జనాలు. ఆ పిఆర్ బ్యాచ్ అంటారా ఇంకా వేరే వాళ్ళు అంటారా, గుర్తుపెట్టుకోండి. ఈరోజు మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. గేముల్లో తనుజ కొట్టడం అంటే నిజంగా సూపర్ అని చెప్పాలి. టీమాను ఓడించిందంటే ఇంకంతకన్నా ఏం కావాలి ఆమెకి అచీవ్మెంట్. నిన్న గొడవ జరిగిందా వెంటనే తనతో గెలవడము, అది ఏ గేమ్ అయినా కావచ్చు. ఎందుకంటే అమ్మాయి కదా గెలిచింది, అబ్బాయి కాదు గెలిచిండేది. కళ్యాణ్ డిమాండ్ గెలిచింటే ఏది ఉందో ఇద్దరు అబ్బాయిలే కదా గెలుస్తారనొచ్చు. అలాగే ఇమాన్యుయల్ కూడా 2 గేమ్లు ఆడి రెండిట్లో గెలవడం అనేది ఆశ్చర్యం. 4 గేముల్లో 2 సార్లు సరి 2 దానిలో గెలవడం అంటే చూద్దాం. ఆ వీడియో వస్తాయిగా. ఇప్పుడు ఈ భజన చేసే వాళ్ళని మనం మాట్లాడదామని మనం కూడా ఒక వీడియో చేసి పెట్టాలని వస్తే అంటాం అంతే. అభిమానులకు ఒకటే చెప్తున్నాను, పిఆర్ బ్యాచ్ మాటలు నమ్మద్దండి దయచేసి. ఓటింగ్లో సూపర్ డూపర్గా వెళ్తుంది తనూజ, 36%లో వెళ్ళిపోతుంది. మిగతా వాళ్ళంతా 17, 16, 10, 8 ఆ రేంజ్లో ఉన్నారు. తనూజకి ఎటువంటి డోకా లేదు. ఎంత నెగిటివ్ చేస్తే అంత మంచిది తనూజకి, రియల్గా చెప్తున్నాను. ఎందుకంటే అభిమానులు ఫ్లిప్ అయ్యే వాళ్ళ గురించి మర్చిపోండి. బయట ఫ్లిప్ అవుతుంటారు, మారిపోతుంటారు. ఒకరు చెప్తానే మారిపోయే ఓట్లు మనకు అవసరం లేదు. జెన్యున్గా ఉండే ఓట్లు ఎవరు కావాలంటే వాళ్ళనే వేసుకోండి. ఎవరిని మన కళ్యాణ్ కూడా, కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటే కళ్యాణ్కి వేసుకోండి, నో ప్రాబ్లం. నేను ఎప్పుడు ఇదే ఒకటే చెప్తా. అంతేకాకుండా మొత్తానికి తనూజ గెలిచింది. గెలవడం వల్ల మొత్తం మళ్ళా టర్న్ అవుతోంది. ఎలాగైనా కానీ భూమి గుండ్రంగా ఉన్నట్టు ఆ గేమ్ కూడా గుండ్రంగా ఉంటుంది. ఎవడు గెలిస్తే వాడి మాట మాట్లాడే జనాలు ఉన్న ఈ ప్రపంచంలో తనూజకి ఎదురు లేదు. ఖచ్చితంగా గెలుస్తుంది. అమ్మాయిలు ఉన్న కసిని ఖచ్చితంగా అభిమానులు ఎవరైనా కానీ తనూజ గురించి ఆలోచించేద్దండి. మీకు మనసులో ఉంటే ఖచ్చితంగా ఓటు వేసుకోండి. ఎవరి మనసులో ఉంటే వాళ్ళు వేసుకోండి. ఎన్నిసార్లు చెప్పినా ఇదే మాట చెప్తున్నాను, ఓటు ముఖ్యము. ఇప్పుడు టికెట్ ఫైనల్ కన్నా ఓటు వేయడమే ముఖ్యమో తనకి. ఇప్పుడు పోయితే రేపు విన్నింగ్ ఓటు కూడా అది టర్న్ అవుతుంది. ఇప్పుడు ఊరికే కూర్చోబెట్టారనుకోండి, ఆ అమ్మాయికి చాలా డేంజర్ అది. తను ఎంతసేపు ఉన్నా ఓటింగ్లో ఉన్నంతసేపు సేఫ్టీగా ఉన్నట్టే. ఎవరైనా కనవతలా ఆ కంటెస్టెంట్లు ఎవరైనా కానీ ఓటింగ్లో ఉంటేనే సేఫ్. ఇమానుయల్ లాగా భయపడి ఉంటే థర్డ్ ఫోర్త్లోనే ఎన్నిక వచ్చేస్తారు. ఇది గుర్తుపెట్టుకొని మీకు నచ్చిన వాళ్ళకి ఓట్ వేయండి. అలాగే మా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి.
మీ అమూల్యమైన కామెంట్ మాకు చెప్పండి. జై హింద్.